ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం, జూలై 11 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం యోహాను సువార్త 9వ అధ్యాయం 25వ వచనం. ఆయన పాపియో కాడో నేనెరుగను, ఒకటి మాత్రము నేనెరుగుదును, నేను గ్రుడ్డివాడనయ్యుండి ఇప్పుడు చూచుచున్నాను. వ్యాఖ్యానాంశం 1, 2 నిశ్చయత. వ్యాఖ్యానాంశం 1, 2 నిశ్చయత. వ్యాఖ్యానం: 1 అను మాట రెండవసారిగా పుట్టుగుడ్డివాడయుండి ఇప్పుడు చూపు పొందిన వాని వృత్తాంతంలో చూడగలం. ప్రభు అయిన యేసు అతనిని ఆశ్చర్యకరంగా స్వస్థపరిచినను ఆ వాస్తవమును విశ్వసించుటకు పరిసయ్యులకు ఇష్టం లేదు. పరిసయ్యులు చూపు పొందిన వానిని మరలా ప్రశ్నించుట ద్వారా వారి హృదయములలోని అపనమ్మకమును వెళ్ళగ్రక్కుచూ ఉన్నారు. అతనిని 2 సార్లు ప్రశ్నించిన తర్వాత 3వసారి వారు అతని తల్లిదండ్రులను కలిసి మాట్లాడారు. చివరిగా అతనిని సమాజ మందిరము నుండి వెలివేశారు. వీరు ప్రభు యొక్క సహజాతీతమైన శక్తిని తిరస్కరించారు. ఆ గ్రుడ్డివాడిచ్చిన సాక్ష్యమును అవహేళన చేశారు. దేవుని సత్యమును అబద్ధమునకు మార్చివేశారు. అంతేగాక ఆ రుజువును అబద్ధపు నమ్మకాల మీద ఆధారపడి లోకరీతిలో అన్వయించారు. ఇదంతా సుపరిచితంగా ఉంది కదా. దానికి కారణం సూర్యుని క్రింద జరిగేది ఏది నూతనమైనది కాదు. గ్రుడ్డితనముతో నిండిన ఈ హేతువాద లక్షణములు జీవ పరిణామ సిద్ధాంతమును ప్రకటించు వారిలోనూ దేవుడు లేడని వాదించు వారిలోనూ నేడు చూడగలం. స్వస్థత పొందిన ఈ గ్రుడ్డివాడు తన విశ్వాస యాత్రపు తొలి అడుగులు వేయుచుండగా పరిసయ్యులు అడిగే ప్రశ్నలన్నిటికీ జవాబులు అతని దగ్గర లేవు. అయినను అతడు వారితో వాదనకు గాని చర్చకు గాని దిగుటకు ఇష్టపడలేదు. అతని సాక్ష్యము దానంతటా అదే మాట్లాడింది. అప్పటికి అతనికి తెలిసింది మాత్రం ఒక్కటే. అదేమంటే అతడు పుట్టినప్పటి నుండి గ్రుడ్డివాడు. అయితే ప్రభు అయిన యేసు అతనికి ఆశ్చర్యకరమైన విధంగా చూపును అనుగ్రహించాడు. అతడు ఒకటి మాత్రము నేను ఎరుగుదును అని అన్నాడే తప్ప ఒకటి నేను అనుకుంటున్నాను అని గాని లేక ఒకటి నాకు అనిపిస్తుంది అని గాని అనలేదనేది గమనించదగిన విషయం. గనుక అతని మాటలలో ఏ విధమైన సందేహమునకు తావులేదు. అతని జీవితంలోని ఆ మార్పు ప్రస్ఫుటంగా ఉన్నది. ఆలోచనలు లేక తలంపులు వస్తాయి పోతాయి. అవి నమ్మదగినవి కాదు. అవి పైకి క్రిందకి తలక్రిందులవుతూ ఉంటాయి. అయితే దేవుని వాక్యము సజీవమైనది మరియు నిత్యము నిలిచేది. అది నిశ్చయమైనది, నమ్మదగినది, మార్పు చెందనిది. రక్షణ విషయంలోనూ మరియు ఈ లోకములోని మన జీవిత అవసరముల కొరకు మనము దేవుని వాక్యమునందు నమ్మికయుంచి నెమ్మది పొందవచ్చు. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, నేను నమ్మిన వాని ఎరుగుదును గనక నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను అని అంటున్నాడు. సహోదరుడు టిమ్ బౌటర్. శుభములతో వందనాలు.